జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రవి సంచారం కుంభరాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించబోతున్నాడు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి అక్కడి నుంచి నెలనాళ్ళ పాటు కూడా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం జరపనున్నారు. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారము ఈ సంవత్సరము చాలా విశేషమైన అంశాలతో కూడుకొని ఉంది. దానికి కారణము కర్మ ఫలప్రదాత అయిన శనీశ్వరుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం ఒక కారణము. రెండవ కారణము వీరిద్దరూ తండ్రి కొడుకులు, ఇదొక రెండవ కారణము. మూడవ కారణం, అతి ముఖ్యమైన కారణము, సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. 12 రాశుల్లో ఆయన రాశి సింహరాశి. ఆయన రాశి సింహరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఉండి సప్తమ దృష్టితోటి సింహరాశిని సూర్యనారాయణమూర్తి వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కుంభరాశిలో ఉన్న శనైశ్వరుడు కూడా సింహరాశి మీద ఆయన వీక్షణని పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి సింహరాశిని వీక్షిస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలోంచి పంచమ స్థానమైన సింహరాశి మీద వీళ్ళిద్దరి దృష్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతుంది. ప్రత్యేకించి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు సూర్యనారాయణమూర్తి సంచారము ఎలాంటి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది. దీనికి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఆయన ప్రవేశం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మారింది. ఆ మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి నుంచి ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అడుగుపెట్టిన రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానం అవుతోంది. సహజ లాభస్థానం అవ్వడం వల్ల ఎక్కడైతే సూర్యనారాయణమూర్తి తేజస్సు ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశికి 12 రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం మీద వెలుగులు సూర్యనారాయణమూర్తి చిందించబోతున్నాడు. ఈ విషయంలో అంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంటుంది. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం చాలా అత్యద్భుతంగా ఉంటే ఈ వెలుగులు బాగా ప్రకాశవంతంగా, తేజవంతంగా ఉంటాయి. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం అంతగా లేకపోతే కనుక అప్పుడు కూడా గోచారం మీకు వరాన్ని అయితే ప్రసాదిస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా అంటే మీ జన్మజాతకం సహకరించట్లేదు కాబట్టి 50% అయితే ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరియు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక శని మహర్దశ జరుగుతూ ఉన్నా, అలాగే రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, వీళ్ళ అంతర్దశలు జరుగుతూ ఉన్నా, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి ఆగమనము కొన్ని విశేషాంశాలని సూచిస్తుంది. అంటే ఈ విశేషాంశాలు మీకు ఇంకా ఎక్కువగా వర్తిస్తాయి అని అర్థము. అలాగే మనకి ఇప్పుడు ఏలినాటి శని జరిగే రాశులు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అలాగే అష్టమ శని మరియు అర్ధాష్టమ శని. అష్టమ శని జరిగే రాశి వాళ్ళు కర్కాటక రాశి వారు, అర్ధాష్టమ శని జరిగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏలినాడు శని, శని మహాదశ, శని అంతర్దశ, అర్ధాష్టమ శని, నేను మాట్లాడేది సూర్యనారాయణమూర్తి గురించి అయినా వీటిల గురించి ప్రస్తావించడానికి కారణము, సూర్యనారాయణమూర్తి శనీశ్వరుడితోటి కూడి సంచారం ఒక నెలనాళ్ల పాటు సాగిస్తాడు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి ఎఫెక్ట్స్ సూచించబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఏలినాడు శనిలో ఉన్నవాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు, లేదా మీకు శని మహర్దశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతూ ఉన్నా, రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, రవి అంతర్దశ జరుగుతూ ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి చాలా బలోపేతంగా ఉంటే ఈ ఫలితాలు మీకు ఇంకా మంచి అనుకూలతని తెచ్చిపెడతాయి. అంటే ఇంకా వీటిల కంటే ఇంకా కొన్ని రెట్టింపు ఫలితాలు వస్తాయని ఇక్కడ మనకి అర్థము. ఇక మనం ద్వాదశ రాశుల వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీ మీద దృష్టి పెట్టాడు.
సో ఎప్పుడైనా సరే సూర్యనారాయణమూర్తి మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ మీ రాశి మీద దృష్టి పెట్టడం అంటే చాలా మంచి శుభ విషయము. అంటే ఇట్స్ లైక్ పక్క వాళ్ళ ఇంట్లో లైట్ మన ఇంట్లో పడితే, మన ఇంట్లో చీకటిగా అంటే చీకటిగా ఉందని చెప్పడం కాదు నా ఉద్దేశము. మన ఇంట్లో లైట్ ఒకవేళ లేకపోయినా సరే పక్క వాళ్ళ ఇంట్లో వెలుగు పూర్తిగా మన ఇంట్లో పడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అంటే మీ జన్మజాతకం బాగోక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా చాలా ప్రకాశవంతంగా ఉండే సమయం మీకు ఆసన్నమైంది. సూర్యనారాయణమూర్తి కటాక్షాన్ని, బ్లెస్సింగ్స్ని ఇవ్వడానికి ఆయన మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ చాలా ప్రకాశవంతంగానే ఉన్నారు. ఉన్నంతలో మీరు బాగా ఉన్నారు. చక్కగానే అమ్మవారి దయ వల్ల అంతా సాఫీగానే వెళ్ళిపోతుంది. అయినా బెటర్మెంట్ ఎవరికొద్ది చెప్పండి. లైట్ ఉంటే ఇంకా లైట్ పడితే ఇంకా బ్రైటర్గా కనిపిస్తుంది. సో అలా ఇంకా బ్రైటర్గా కీర్తి ప్రతిష్టలు చాలా బాగా వస్తాయి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు వచ్చే ఈ కీర్తి ప్రతిష్టలు కొన్నాళ్ళు కొనసాగుతాయి. అంటే ఎవరు ఎలా ఒకవేళ కీర్తి లక్ష్మితో పాటు అపకీర్తి కూడా వన్నంటే ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు వచ్చే కీర్తి లక్ష్మి ఎలాంటి అపకీర్తిని దరిదాపులకి రానియకుండా మిమ్మల్ని చాలా సేఫ్గార్డ్ చేస్తుంది. చాలా మంచి కీర్తివంతంగా మీకు లైఫ్ టర్న్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభకాలము. మీకు సప్తమ స్థానంలో ఆయన చక్కటి వెలుగుల్ని విరజిమ్ముతూ ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకి మంచి శుభకాలంలోకి మీరంతా కూడా వెళ్తున్నారు. ఒక మంచి ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు శనీశ్వరుడితో కూడా ఆయన సంచారం జరుగుతూ ఉన్నందువల్ల వ్యాపారస్తులందరికీ కూడా ఎలా ఉంటుందంటేనండి, అంటే ఒక మంచి మలుపు చోటు చేసుకుంటుంది. ఇప్పుడు మీకు వ్యాపారంలో జరిగే ఈ మంచి ఏదైతే ఉందో ఇది కొన్నాళ్ళు కూడా కొనసాగుతుంది. ఎక్కడ మధ్యలో బ్రేక్ అవ్వకుండా చాలా కాలం పాటు మీతోటి ఉండే విధంగా ఈ యోగం ఉంటుంది. ఉద్యోగస్తులకి మంచి శుభ సమయంగానే ఉంది. ఉద్యోగస్తులకి కొన్ని ట్రాన్స్ఫర్ కోసం ఏమైనా ప్రయత్నిస్తుంటే ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదా మీరు ఏదైనా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఉద్యోగం మార్పు రావడానికి అవకాశం ఉంది. మీరు మార్పు కోసం ప్రయత్నించట్లేదు, ఏది చేయకపోయినా బదిలీలకైతే అవకాశం ఉంది. ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్ షఫల్ అవ్వడానికి కావచ్చు. ఇలాంటి వాటన్నిటికీ కూడా సింహరాశిలో పుట్టిన ఉద్యోగస్తులందరికీ కూడా ఇప్పుడు సూర్యనారాయణమూర్తి ఇలాంటి ఫలితాన్ని సూచిస్తున్నాడు. బట్ ఇది అంతా కూడా మార్పు మంచికే జరుగుతుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవడం ఎంతైనా ఉత్తమదాయకం. ఎందుకంటే మార్పును ఒక్కొక్కసారి స్వాగతిస్తేనే జీవితంలో మనం ఆశించిన మార్పు శుభ మార్పు అన్నది చోటు చేసుకుంటుంది. అది ఇప్పుడు ఉద్యోగస్తులకి చోటు చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో చాలా బాగా ఉంది. మీ రాష్ట్రాధిపతి మీ రాశి మీద దృష్టి పెట్టడం అనేది నిజంగా చాలా శుభత్వాన్ని సూచిస్తుంది, మంగళత్వాన్ని సూచిస్తుంది. దివ్య తేజస్సుని ఆయన పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారాన్ని విడవకుండా చేయండి. అన్ని రాశుల్లో కంటే మీ రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫలితాన్ని తప్పకుండా విడవకుండా మిస్ అవ్వకుండా చేయడానికి ప్రయత్నించండి. చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు, మరియు ఏ విషయాల్లో జాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ శుభ ఫలితాలని మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి, అలాగే జాగ్రత్తలు సూచించిన చోట భగవంతుడు బలంతో ఆ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి చేయాల్సిన పరిహారం ఒకసారి మనం దృష్టి పెడదాం. ఈ నెల ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన బాగా చేస్తారో మరియు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రవి యొక్క ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాను యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉంటాయి. ఈ నెల వచ్చే సప్తమి తిథి అంటే సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెట్టి మార్చి 14 వరకు కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో వచ్చిన సప్తమి తిథి మరియు ఆదివారాలు ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన, మీ ఇంటి దగ్గర కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే మీకు వీలు అవకాశం ఉంటే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయ సందర్శనం ఇలాంటివన్నీ చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకేమన్నా కనుక కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వేటిలో అయినా సరే ప్రతికూలంగా ఉంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేయమని చెప్పడానికి గల కారణము,
మనకి ఇక్ష్వాకుల వంశానికి శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు. ఈ ఇక్ష్వాకుల వంశానికి అధిదైవం సూర్యనారాయణమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తిని ఆరాధించడం, అందులో కూడా ఆయన శనైశ్వరుడు కూడా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే కనుక చాలా ప్రీతి పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైనా శని దోషాలు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం, హనుమంతుడిని ఆరాధిస్తాం శని దోషాలు పోవడానికి. అయితే ఇక్కడ మనకి హనుమంతుడిని ఆరాధిస్తే రామచంద్రమూర్తి పలుకుతాడు, రామచంద్రమూర్తిని ఆరాధిస్తే హనుమంతుడు పలుకుతాడు. అందువల్ల శని దోషాలు ఉన్న వాళ్ళు హనుమంతుడిని ఆరాధించడంతో పాటు రామచంద్రమూర్తిని కూడా ఆరాధిస్తే, రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల హనుమంతుడు తొందరగా పలుకుతాడు, మనకున్న ఈతి బాధల నుంచి సులభంగా బయటపడేస్తాడు. ఏదన్నా మనం దుష్టశక్తులు దుష్టపీడలు ఏమన్నా అంటే నవగ్రహ పీడలు ఇలాంటివి ఉన్నా కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఈ నెలంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ప్రార్థనలు చేసి శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయడము, శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయాన్ని దర్శించడము. లేదు ఇది ఏది మాకు అవ్వదండి, శ్రీరామ 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 అని మనసులో 24 గంటలు జపం చేసుకోవడానికి ఎలాంటి దోషమో లేదు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్న మనసులో శ్రీరామ 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 అనుకోవచ్చు. ఆడ మగ అని భేదం లేకుండా మీకు అశౌచం ఉంది అంటే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, సో మేము చేయొచ్చా చేయకూడదు అన్న అనుమానం అక్కర్లేదండి. నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో శ్రీరామ 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 అనుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మనకి ఇలాంటి ట్రాన్సిట్ ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా సత్వరంగా అంటే ఈ కమింగ్ 1 ఇయర్లో మనం చేసిన ఈ 1 మంత్ చేసిన దాని ఫలితాలు కమింగ్ 1 ఇయర్లో ఎప్పుడైనా వస్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అది మీ జన్మజాతకం అనుకూలిస్తే కనుక ఇంకా మంచి ఉన్నతి స్థితిలోకి స్టేటస్ మారే విధంగా ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మనకి శనీశ్వరుడు కుంభరాశిలో అంటే సూర్యనారాయణమూర్తి ప్రతి సంవత్సరం కుంభరాశిలో వస్తాడు, కానీ శనీశ్వరుడు కనుక కుంభరాశిలోంచి మీనరాశిలోకి జరిగిపోయాడా మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనం ఇలాంటి కాంబినేషన్ అస్సలు చూడలేము. అందువల్ల చాలా జాగ్రత్తగా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ఈ నెలనాళ్ళు చేయండి. భగవంతుడు ఇచ్చే సన్మంగళాన్ని అందుకోండి. మీరు అలా సన్మంగళాన్ని మీ జీవితంలో అందుకోవాలని చెప్పి రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.